హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నిన్న నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఆగండి ఎందుకో చెప్తాను. ఈ రోజు విషయానికి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ వేసిన, ఇంకా బాబునైతే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాము. స్టార్టింగ్ లో ఒక 2-3 డేస్ ఏడ్చాడు, ఇంకా తర్వాత అయితే మంచిగా అలవాటు అయిపోయి బాయ్ చెప్తూ నవ్వుతూ వెళ్తాడు ఇంకా లోపలికి. ఈ రోజు అమ్మకి వీక్ ఆఫ్ చికెన్ వండమని అడిగాను. అమ్మకి చేత కావట్లేదంటే ఇంకా సరేలే అని ఇంటికి వచ్చి ఇల్లుకి టిఫిన్ తిన్నాను. తలనొప్పి రాకుండా ఉండడానికి తర్వాత ఒక కప్ టీ అయితే తాగిన. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది నా స్పెషల్ డే. నన్ను నేను ప్యాంపర్ చేసుకోవాలి కదా, సో నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. క్యూట్ గా ఉన్నాయి నెయిల్స్ అని చెప్పి కొద్దిసేపు చూసి మురిసిపోయా. కుక్కర్ లో రైస్ కూడా కడిగి పెట్టినా కానీ ఆన్ చేయలేదు. ఇంకా ఈ లోపు మధ్యాహ్నం అయింది. స్కూల్ వ్యాన్ వచ్చింది. అమ్మ బాబుని తీసుకురావడానికి కిందికి వెళ్ళింది. వాడు వచ్చేసరికి డోర్ వెనుక దాచుకున్నా, ఇంకా ఇక్కడ ఉందని వాళ్ళ అమ్మమ్మకి చూపిస్తున్నాడు. ఇంక ఇవాళ స్పెషల్ డే సందర్భంగా నాకు బిర్యానీ క్రేవింగ్ అయింది. వెంటనే ఆర్డర్ పెట్టాను. ఈ గ్యాప్ లో అమ్మకి ఎగ్స్ బాయిల్ చేయమని చెప్పిన. పిస్తా హౌస్ చికెన్ బిర్యానీ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ తిన్న తర్వాత నా సోల్ సాటిస్ఫై అవుతుంది. ఇలా ఇవాళ లంచ్ లోకి చికెన్ బిర్యానీ తినేసా. ఇంకా మినీ హార్ట్ అటాక్ విషయానికి వస్తే నేను నైట్ బాబుని పొయ్యి బండి మీద కూర్చోబెట్టి దోశ వేస్తున్నా. ఒక దోశ వేసినాక ప్లేట్ తీసుకోవడానికి వెనక్కి తిరిగి ఇటు చూసేలోపు బాబు వేడి పెంకని టచ్ చేయడానికి ట్రై చేస్తుండు. ఇంకా అట్లా చూడంగానే నాకు ఫుల్ భయం అయింది. తిట్టినా, ఇంకా కొట్టి కిందకి దింపిన. ఏడుస్తుంటే మళ్ళీ కూర్చోబెట్టి అక్కడనే ఉండి దోశ వేసిన. అది కాలుతుంది ముట్టుకోకు అని చెప్పినా కూడా అట్లా చేసిండు. మీ పిల్లలు కూడా ఎప్పుడైనా ఇలా చేశారని నాకు కామెంట్స్ లో చెప్పండి. వాళ్ళ స్కూల్లో ఏదో చేస్తుంటారు, మైక్ లో మాట్లాడినట్టు స్పీచ్ ఇస్తున్నాడు అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.